చిట్టి చేతులు బాలల కథల సంపుటి పుస్తక సమీక్ష. సమీక్షకుడు పుట్టా ఓబులేసు. మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకాశమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లారా అంటూ బుడిబుడి నడకల బుజ్జాయిల స్వచ్ఛమైన మనసు గురించి తనదైన శైలిలో వర్ణిస్తారు మహాకవి శ్రీశ్రీ తన శైశవ గీతిలో. పసిపిల్లల మనసు తెల్ల కాగితంలాంటిదని, దానిని టబుల రస అంటారని, అలాంటి మనస్సులో ఎలాంటి ఆలోచనలు ప్రవేశపెడితే అవే అభివృద్ధి చెందుతాయని వివరిస్తోంది మనోవిజ్ఞాన శాస్త్రం. జాలి, దయ, ప్రేమ, నిజాయితీ, పరోపకారం, సహకారం, పట్టుదల, ధైర్యం, స్వీయ క్రమశిక్షణ లాంటి విశ్వమానవీయ విలువలను ఔదలదాల్చి రేపటి పౌరులుగా బలమైన జాతి నిర్మాణానికి ఇరుసుగా మారాల్సిన నేటి బాలలు అందుకు పూర్తి విభిన్నమైన మార్గంలో ప్రయాణించడం శోచనీయం. సామాజిక మాధ్యమాల విష కౌగిలిలో నేటితరం బాల్యం బందీగా మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమాలు కూడా అందుకు ఆద్యం పోస్తున్నాయి. నాణానికి బొమ్మా బొరుసు ఉన్న చందంగా సామాజిక మాధ్యమాల ద్వారా ఒకరి భావాలను మరొకరు పంచుకోవడం, ప్రపంచంలో జరిగే సమస్త విషయాలను క్షణాల్లో తెలుసుకోవడానికి ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్లడం లాంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. కాని నేటి బాలలు సామాజిక మాధ్యమాల ద్వారా నేర ప్రవృత్తితో కూడిన దృశ్యాలు, కార్టూన్ నెట్వర్క్ వీడియోలు, అశ్లీల వీడియోలను వీక్షిస్తూ వాటికి బానిసలుగా మారుతున్నారు. ఇది సరికాదని ఇంట్లో తల్లిదండ్రులు, పాఠశాలలో ఉపాధ్యాయులు ఎంత ముత్తుకున్నప్పటికీ వారి మాటలు పెడచెవిన పెడుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో వారిపైకే తిరగబడి దాడులు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మాయలో పడి ఏది మంచి, ఏది చెడు అన్నది తెలుసుకోలేనంత దయనీయ స్థితికి నేటి బాలలు దిగజారి జాతి భవితకు ప్రమాదఘంటికలు మోగిస్తున్నారనడంలో సందేహం లేదు. ఇలాంటి సంధికాలంలో బాలబాలికల మానసిక వికాసాన్ని పెంపొందించడానికి బాలసాహిత్యం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పటికే పత్రికలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు చిన్న చిన్న కథలు, కవితలు, నాటికల వంటి ప్రక్రియల ద్వారా బాలసాహిత్యాన్ని వికసింపచేస్తూ నేటి బాలల సంపూర్ణ మూర్తిమత్వాభివృద్ధికి ఇతోధిక కృషి చేస్తున్నాయి. వ్యక్తిగతంగా కూడా అనేకమంది రచయితలు, కవులు బాలసాహిత్యాన్ని సృజయిస్తూ బాలల భవితను బంగారుమయం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఆ కోవలోకే వస్తారు కవి, రచయిత పల్లా వెంకటరామారావు. తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ విద్యార్థులకు నాణ్యమైన బోధను అందిస్తూనే నేటి బాలల స్థితిగతులను దగ్గరగా పరిశీలించి వారి ఉజ్వల భవిష్యత్తును కాంక్షించి చిట్టి చేతులు అన్న పేరుతో ఈ రచయిత ఒక కథల పుస్తకాన్ని ప్రచురించారు. ఇందులో 23 కథలు ఉన్నాయి. ఈ కథలన్నీ విభిన్న పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆకర్షణీయమైన రంగుల్లో మనసును హత్తుకునే విధంగా రూపొందించిన ముఖచిత్రంతో చూడచక్కగా ఉంది. పరిమాణంలో చక్కగా ఉన్నప్పటికీ పుస్తకాన్ని తెరిచి అందులోని కథలను చదివిన కొద్దీ పిట్ట కొంచెం కూతఘనం అన్న చందంగా ఆ పుస్తకం బాలల మనోవికాసానికి కలిగించే ప్రయోజనాలేంటో మనకు అవగతమవుతుంది. అనాది నుండి మానవులంతా సమానమేనని ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినప్పటికీ నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా కుల, మత, జాతి, వర్గాల పేర్లతో మీరు తక్కువ, మేము ఎక్కువ అంటూ మానవులంతా ఒకరినొకరు కలహించుకోవడం మనం ఎన్నో సందర్భాల్లో చూస్తుంటాం. కాని ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అని భావించడం సరికాదని, ఎవరి గొప్పదనం వారికుంటుందన్న విషయాన్ని అందం అనే కథలో ఉమ్మెత్త మొక్క ద్వారా రచయిత తనదైన శైలిలో చాటి చెప్పారు. మనం చేసే పని ఏదైనా ఆ పనిలోకి మనం ప్రవేశించడానికన్నా ముందే ఒక కట్టుదిట్టమైన కార్యాచరణ ప్రణాళిక, వ్యూహం రూపొందించుకోవాలి. అప్పుడే మనం చేస్తున్న పనిలో మంచి ఫలితాలను సాధించగలం. అలా కాని పక్షంలో ఫలితాలు నిరాశజనకంగా ఉంటాయన్న విషయాన్ని విజయం అన్న కథలో మంత్రి సామంతుడి కుమారుడు విజయుడు ద్వారా చక్కగా తెలియజేశారు. పరీక్షల్లో విజయం సాధించలేక నిర్వేదంలోకి జారితోతున్న నేటి విద్యార్థిలోకమంతా విజయుడిలాగా నిశీత పరిశీలన, సునిశిత ఆలోచన, కుశాగ్ర బుద్ధి, కట్టదిట్టమైన ఆచరణ లాంటి లక్షణాలు అలవరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కష్టపడి సంపాదించిన డబ్బు కలకాలముంటుంది. ఎలాంటి శ్రమ లేకుండా సంపాదించిన డబ్బు ఎంతో కాలం నిలవదు అన్న లోకోక్తిని దురాశ అన్న కథలో సురేష్ అన్న పోలీసు పాత్ర ద్వారా కళ్లకు కట్టినట్లుగా రచయిత విశదీకరించారు. విద్యార్థులైన నేటి బాలబాలికలు కూడా ఎలాంటి శ్రమ లేకుండా తాము ఆశించిన రంగంలో అద్భుతమైన ఫలితాలు రావాలని ఆశిస్తుంటారు. అలా ఆశించడం సరికాదని రచయిత ఈ కథ ద్వారా తెలిపారు. దేశభక్తి అంటే దేశం కోసం ఆయుధాలు చేతబట్టి సరిహద్దుల్లోకి వెళ్లి పోరాడడమే కాదు,
దేశంలోని వనరులను అవసరమైనంత మేరకే వాడి భావితరాల వారి సుస్థిర ప్రగతికి బాటలు వేయడం కూడా అన్న విశాల దృక్పథాన్ని నిర్లక్ష్యం ఖరీదు అన్న కథలో వెంకటేష్ రమేష్ పాత్రల ద్వారా రచయిత విపులీకరించారు. నేటి చిన్నారుల్లో కూడా నేను సుఖంగా ఉంటే చాలు అన్న స్వార్థ చింతన మొగ్గతొడుగుతూ ఉంది. కాని అందరూ బావుండాలి, అందులో నేనుండాలి అన్న వసుధైక భావన అలవర్చుకోవాల్సి అవసరముంది. ఈ భూగోళం కేవలం మానవులకు మాత్రమే సొంతం కాలు. జంతువులు, పశుపక్షాదులు, క్రిమికీటకాలు ఇలా సమస్త జీవరాశికి నిలయం. కాబట్టి ప్రతి జీవరాశికి జీవించే అవకాశం కల్పించాలి, భూతదయను కలిగి ఉండాలి అన్న భావనను చిట్టి చేతులు అన్న కథ ద్వారా, అభి అతని మిత్రుల ద్వారా, వారు జంతు సంక్షేమానికి చేపట్టిన చర్యల ద్వారా రచయిత సమాజానికి, బాలబాలికలకు అద్భుత కథనంతో వివరించారు. ఈ కథను సూక్ష్మంగా పరిశీలించినప్పుడు రచయితలో అంతర్నిహితంగా ఉన్న పర్యావరణ ప్రేమికుడు కనిపిస్తాడు. మంచివైపు కన్నా చెడువైపుకు ఆకర్షితులవ్వడం చాలా సులభం. పాఠశాల విద్యార్థులలో కూడా కొంతమంది పొగాకు, గుట్కా, గంజాయి, సిగరెట్, మద్యం, ఆన్లైన్ బెట్టింగ్ లాంటి దురవ్యసనాలకు అలవాటుపడి తమ బంగారు భవిష్యత్తును చేజేతుల బుగ్గిపాలు చేసుకుంటున్నారు. దురలవాట్లకు లోను కావడం వల్ల పర్యవసానాలు ఎలా ఉంటాయో, వాటిని ఏ విధంగా వదిలించుకోవాలో మొక్కై వంగనిది మానై వంగునా అన్న కథలో శివపాత్ర ద్వారా రచయిత అద్భుతమైన కథనంతో వివరించారు. ఇందులో రచయితకు సమాజహితాన్ని కాంక్షించే సంస్కర్త హృదయం ఉన్నట్లుగా గోచరిస్తుంది. ఇలా కథలన్నీ ఎక్కడ పట్టుసడలకుండా ఏకబిగినా చదవాలి అని ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పాఠకుల ఆలోచన పరిధిని విస్తృతం చేస్తాయి. ప్రతి కథని రాయడంలో రచయిత పల్లా రామారావు ప్రదర్శించిన నైపుణ్యం, కథా కథనంలో ఆయన తీసుకున్న జాగ్రత్తలు, ప్రతి కథలో సూక్ష్మంగా, అంతర్లీనంగా నైతిక విలువల బీజాలను పసిమనసుల్లో నాటేందుకు ఆయన చేసిన అధ్యయనం రచయితగా ఆయనని ఒక మెట్టు పైన నిలబెడుతుంది. ఈ కథల్లో ఒక పాఠకుడిగా రచయిత సునిశిత పరిశీలనాశక్తి, విశ్వమానవీయ విలువలను ఎంతో చాకచక్యంతో, నైపుణ్యంతో పాఠకుల మనసులలో చూపించిన తీరు నన్ను సూదంటురాయిలా ఆకర్షించాయి. రచయిత స్వయంగా ఉపాధ్యాయుడు కావడం కూడా ఇందుకు కారణం కావచ్చేమో. ఏదేమైనా రాయాలన్న బలమైన తపన, సంకల్పం ఉన్న రచయితలు మాత్రమే ఇంతటి అద్భుతమైన కథలు రాయగలరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కథలలో రచయిత వాడిన భాషలో సరళత్వం, కథనంలో వైవిధ్యం, సూక్ష్మంలో మోక్షంలా చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్పే రచనాశైలి లాంటి లక్షణాలు చిట్టి చేతులు పుస్తకానికి మరింత వన్న తెచ్చాయి. ఈ విధంగా తన రచనా కౌశలంతో చిట్టి చేతులు పుస్తకం ద్వారా బాల సాహిత్యంలో సూతన ఒరవడి సృష్టించిన రచయిత పల్లా వెంకటరామారావు అభినందనీయులు. చిట్టి చేతులు పుస్తకాన్ని చదివి ఆ పుస్తకంలో అంతరార్థాన్ని అవగతం చేసుకున్నప్పుడు నదులు, కవులు, భూగోళపు రక్తనాళాలు అన్న గుంటూరు శేషేంద్రశర్మగారి మాటలు అక్షర సత్యమనడంలో ఎలాంటి సందేహం లేదు. సమీక్ష చేసినవారు పుట్టా ఓబులేసు. ప్రతులకు పల్లా వెంకటరామారావు, 14/10, శ్రీనివాసపురం, వైఎంఆర్ కాలనీ, ప్రొద్దుటూరు, 516360, కడప జిల్లా.